కుమారుడా ఆత్మనాథుడా నిన్ను మేము ఆరాధిస్తున్నా. గోరల కాపరి జీవనాథుడా నిన్ను మేము ఆరాధిస్తున్నా. ఆరాధిస్తున్నా మేము ఆరాధిస్తున్నా. హల్లెలూయా ఆమేన్. తండ్రి దేవా స్నేహనాథుడా నిన్ను మేము ఆరాధిస్తున్నా. ఆరాధిస్తున్నా మేము ఆరాధిస్తున్నా. హల్లెలూయా ఆమేన్. పరిశుద్ధాత్ముడా జీవాగ్ని నిన్ను మేము ఆరాధిస్తున్నా. ఆరాధిస్తున్నా మేము ఆరాధిస్తున్నా. హల్లెలూయా ఆమేన్. ఆరాధిస్తున్నా మేము ఆరాధిస్తున్నా. హల్లెలూయా ఆమేన్. దేవకుమారుడా ఆత్మనాథుడా నిన్ను మేము ఆరాధిస్తున్నా. గోరల కాపరి జీవనాథుడా నిన్ను మేము ఆరాధిస్తున్నా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మలందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని మాలోనికి మా కుటుంబములోనికి మా సమస్యలోనికి మీ పవిత్రాత్మను అనుగ్రహించండి. హల్లెలూయా హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యము నుండి. మీరింగా హృదయ పరివర్తనముకు తగిన పనులు చేయుడు. అబ్రాహము మా తండ్రి అని మీరు గౌరవింపకుడు. దేవుడు ఈ రాళ్ళ నుండి ఫైదము అబ్రాహమునకు సంతానమును కలుగా చేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికి వేయుటకు గొడలి సిద్ధముగా ఉన్నది కనుక మంచి పండ్లు ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిస్మము ఇచ్చుచున్నాను. కానీ నా తర్వాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానము ఇచ్చును. ఆయన నాకంటే శక్తివంతుడు. నేను ఆయన పాదరక్షలను మోయుటకైనను యోగ్యుడను కాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథనియందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, నిరీక్షణ కాలములో 2వ ఆదివారములోనికి మనం ప్రవేశించున్నాం. రక్షకుని నిరీక్షణ కాలములో 2వ ఆదివారములోని ప్రత్యేకత మనము పీస్, సమాధానం లేకపోతే విశ్వాసం అనేటువంటి ఆ గుణవరముతో మనం జీవించాలని, ఆ దేవుని యొక్క రాకడ కోసము నిరీక్షణలు ఉండాలని శ్రీ సభ
ఈ వారములో ఉన్న పఠనం ద్వారా మనకు తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఈరోజు మనము మత్తాయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 8 నుండి వచనములే ధ్యానం చేయబోచున్నాం. దానికి ప్రత్యేకమైనటువంటి వాక్యములు మత్తాయి గారు రాసిన సువార్తలో మనము 3వ అధ్యాయం 2వ వాక్యము, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5, 6, 7 వచనములు, కీర్తన 72, 13, 14 వచనములు, ఐషియా గ్రంథము 11వ అధ్యాయం 2, 3 మరియు 5, 10 వాక్యములు, మరియు లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 31, 32, 33 వాక్యములు, యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34 వాక్యములు, యెరెమీయా 6వ అధ్యాయం 14 వాక్యము, మిక్కా 7వ అధ్యాయం 9వ వాక్యము, మరియు హెజకేల్ గ్రంథములో 43వ అధ్యాయం 5, 6, 7 వచనములు, కీర్తన 84వ అధ్యాయం 1, 11 మరియు 12 వాక్యములు, మత్తాయి సువార్త 6వ అధ్యాయం 31, 33, యెషయా 58, 10వ వాక్యము, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనములు మనము ఈ నిమిషములో ఈ విషయాన్ని గురించి ధ్యానం చేయబోచున్నాం. బిడలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఒకసారి కూడా మనము మత్తాయి సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చదువుతాం. మీరిక హృదయ పరివర్తనమునకు తగ్గిన పనులు చేయుడు. ఆ హృదయ పరివర్తనానికి తగిన పనులు చేయండి. పాత జీవితంలోని పనులు కాదు, కొత్త జీవితానికి చెందిన పనులు చేయాలి. ఆ పనులు చేయాలంటే మత్తాయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనముల ప్రభు తెలియచేసేది ఏమిటండి? పరలోక రాజ్యము సమీపించున్నది. పరలోక రాజ్యము సమీపించుచున్నది. మీరు హృదయ పరివర్తనము చెందుడు. మీరు హృదయ పరివర్తనము చెందుడు. ఇది దేవుడిచ్చిన ఆహ్వానము. బాప్తిస్మ యోహాన్ గారు ప్రజలకి, సమస్త ప్రజలకి ఇచ్చిన ఆహ్వానం ఇది. ఇదిగో పరలో రాజ్యము, దేవుని యొక్క ఆత్మతో నడిపింపున్న రాజ్యము, దేవుని యొక్క సాన్నిధ్యమున రాజ్యము, ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలిగినటువంటి రాజ్యము సమీపించినది. కాబట్టి హృదయ పరివర్తనం చెంది మారు మనసు పొందాలి. అప్పుడు 8వ వాక్యములు మనం చూస్తున్నాం. హృదయ పరివర్తనం చెంది దానికి తగినటువంటి పనులు చేయుడు. అప్పుడు మనము 10వ మత్తాయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 10, 11 వాక్యములో 10, 11 వృక్షములను బెల్లతో సగ నరికి వేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది కనుక మంచి పండ్లనియని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. చూడండి, అక్కడే బాప్తిస్మ యోహాన్ హెచ్చరిక ఏమి? మా చెట్టును గురించి తెలియచేస్తున్నా. మంచి చెట్టు మంచి పండు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇంకా చెడు పనులు కానీ, చెడు కార్యాలు, చెడు గుణాలు మీ నుండి ఆశించుటలేదు. కాబట్టి అది రాకుండా ఉండాలంటే ఇదిగో రానున్నవాడు, నా వెనుక్కున్నవాడు, మన ఎవరొకరొక కోసమో నిరీక్షించుతున్నారో ఆ రక్షకుడు వచ్చినప్పుడు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ మిమ్మల్ని స్నానం చేస్తారు. ఈ ఆత్మ ఇచ్చినటువంటి ఈ గొప్ప రాజ్యంలోనికి మీకు అందరికీ ఆహ్వానమే. ఒక్కటి మాత్రం, మన పరివర్తనం చెందాలి. మన పరివర్తనం చెంది ఈ ఆత్మను మీరు పొందాలి. ఈ ఆత్మ వచ్చినప్పుడు మీలో వచ్చిన గుణము యెషయా గ్రంథములో 11వ అధ్యాయం 2, 3 దేవుని ఆత్మ అతనిపై నిలచెచ్చు, అది విజ్ఞానమును వివేకమును ఒసగు ఆత్మ. చూడండి, మీరు హృదయ పరివర్తనం చెందినప్పుడు, మీ పాపములను ఒప్పుకోనప్పుడు, పాపాలను విస్మరించినప్పుడు, పాపము నుండి వైదొలగినప్పుడు దేవుని యొక్క ఆత్మ మీలోనికి మా పాప సంకీర్తనం ద్వారా వచ్చేస్తుంది అన్నమాట.
ఆ ఆత్మ వచ్చినప్పుడు వచ్చినటువంటి గుణాలే అక్కడే ప్రవచనములో మనము ప్రభు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేసేది. విజ్ఞానం కలిగిన ఆత్మ, వివేకము కలిగిన ఆత్మ, ఇంకా దూరదృష్టిని కలిగిన ఆత్మ, బలమును ప్రసాదించు ఆత్మ, బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ, దయచేయము. ఈ ఆత్మతో మీకు నడిపింపు వస్తాయి. ఈ ఆత్మతో నడిపింపు వచ్చినప్పుడు యెషయా గ్రంథములో 11వ అధ్యాయము 5వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నా ఈ ఆత్మకున్న గుణములే 2 గుణములు అక్కడ ఉంటుంది. 5వ వాక్యము, అతడు న్యాయమును నడికట్టు వలె అతడుని ఒక ప్రత్యేకత ఉందండి. హృదయ పరివర్తనం చెంది ఈ ఆత్మ మీరు పొందినప్పుడు అతనికున్న ప్రత్యేకత ఆ న్యాయమును నడుకట్టు వలె ధరించును, సత్యమును దాటి వలె తాల్చును. సత్యమును దాటి వలె దాల్చును. చూడండి, సత్యము ఆయనకి ముందుంది, ఆయన నీది ఆయన చేస్తారు. ఈ ఆత్మ వచ్చినప్పుడు గుణములు. అందుకే యోహాను సువార్తల 3వ అధ్యాయం 33వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా ఈ ఆత్మకున్న గుణము అక్కడ తెలియచేస్తున్నా. 3వ అధ్యాయం 33. ఆయన సాక్ష్యమును అంగీకరించేవాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. ఆయన దేవుడు సత్యస్వరూపుడు అని నిరూపించును. ఈ ఆత్మ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇదిగో నేను నమ్మినటువంటి దేవుడు, నాకు శాంతి ఇచ్చిన దేవుడు, శాంతిదాయకుడైన దేవుడు, సత్యస్వరూపుడు. ఈ ఆత్మ గురించి ఆయన పలుకుతారు. కాబట్టి 34వ వాక్యము, దేవునిచే పంపబడిన వాడు, అటువంటి మీరు ఆత్మ పొందిన వాడు దేవునిచే పంపబడిన వాడే. మీరు హృదయ పరివర్తనం చేసినప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మచే నింపబడిన వాడు. ఈ ఆత్మతో మీరు ఉన్నప్పుడు ఆ దేవుని ఆత్మచే పంపబడిన వాడుకున్న గుణమేమిటి? చదువు. దేవుని విషయములు గురించి చెప్పును. ఆయన ఎప్పుడు దేవుని గురించి మాత్రమే, విషయాలను గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి, నీతిని గురించి మాత్రమే, మంచి కార్యాలు మాత్రమే మాట్లాడుతారని మాట. ఇంకా ఎలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా ఒసగును. చూడండి, ఆయనకి వేరొక ఆలోచన, భౌతికమైన ఆలోచన లేవు, ఈలోక సంబంధమైన ఆశావాసాలు ఉండవు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవునితో ఆత్మతో నింపబడినప్పుడు దేవుని కార్యాలను గురించి మాత్రం ఎప్పుడు ఆయనకు తలంపులు, ఆయన మాట్లాడిన నోటి మాటలు ఎప్పుడు దేవుని యొక్క నామమే. ఈ నామమే ఆయన ముందుకు నడిపిస్తారు. అందుకే యెషయా గ్రంథములో 11వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి మనం చూస్తాం. యెషయా 11:10. ఆ దినము ఈషయ వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన ధ్వజముగా ఉండును. జాతులు అతని చెంతును వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడయును. అప్పుడు అతని నామము ఖ్యాతి బడయును. ఎందుకంటే ఈ దేవుని యొక్క ఆత్మతో నడిపింపిన వాళ్ళ యొక్క నివాస స్థలం పవిత్రంగా మారుతుంది. కీర్తన 84వ అధ్యాయం 1వ వాక్యం మనం చూస్తుండే బిడలారా, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవాడు వారి యొక్క మాటల ద్వారా అందరికీ ఆ దైవ సాన్నిధ్యం అనుభవించటానికి సాధ్యమవుతుంది అని తెలియచేస్తున్నా. 84:1 కీర్తన. ప్రీతికరమైన దేవుని నీ నివాసం ఎంతో గమ్యమైనది. దేవుని యొక్క నివాసం చాలా గమ్యమైనది. ఆ పవిత్రమైన ఆ నివాసములో మనం చేరటం గొప్ప కార్యమే. ఆ నివాసం మనలో ఉంటుంది అని మాట. ఈ రక్షకుని నిరీక్షణ కాలములో ఆ యేసయ్య చైతన్యముతో మనం నిండటానికి, ఆ విశ్వాసముతోని, ఆ సమాధానముతోని మనము జీవించాలి. అలా అది ఆత్మ ఇచ్చిన వరములే. విశ్వాసమున దానము ఆత్మ ఇచ్చేది. ఆ విశ్వాసమైన వరం మనలో ఉన్నప్పుడు ఆత్మవస్తున్న ఆ సమాధానము మనలో నిండుతుంది. అందుకు మనము కీర్తన 84వ అధ్యాయం 11-12 వాక్యములో చూస్తాం. ప్రభువు మనకు సూర్యుడు కవచము వంటివాడు, ఆయన మనకు కృపను
కీర్తిని దయచేయు. చూడండి, ఆ దేవుడు మనకు సూర్యుడు మరియు కవచం వంటి ఆ వాడు. కవచం వాడు. ఆయన మనకు కీర్తిస్తారు. ఆయన చేరలోనే ఉన్నప్పుడు నీతిమంతుడుగా ఉండి ఆ దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడినప్పుడు, ఆయన మాటలు మాట్లాడినప్పుడు మనకు వచ్చిన భాగ్యమది. అందుకే 12వ వాక్యం ఒకసారి ఇంకా చదవండి. సైన్యములకు అధిపతి అయిన ప్రభు నిన్ను నంబువారు ధన్యులు. ఆ సైన్యాధిపతికి అధిపతి అయిన ప్రభువా, నిన్ను నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే మీ యొక్క తేజస్సు మా క్రియలు బట్టి, మా చూపు బట్టి, మా యొక్క ఆలోచన పడిన నడత బట్టి ఇది అందరికీ తెలియచేయవచ్చు. అందుకు ప్రియులారా, ఆ హెజ్కెయా గ్రంథములో 43వ అధ్యాయము మనం చూస్తుండే 5 నుండి 7 వరకు ఉన్న వచనాలు ఒకసారి చూస్తాం. దేవుని ఆత్మ నేను పైకెత్తి లోపలి ఆవరణములోనికి కొనిపోయెను. అచ్చట నేను మందిరము దేవుని తేజస్సుతో నిండియుండుడా గాంచుదిని. ఆ మనుష్యుడు నా ప్రక్కన నిలుచుండెను. ప్రభు దేవళమును నుండి నాతో ఇట్లు చెప్పుచుండగా విండిని. నరపుత్రుడా, ఇది నా సింహాసనము ఉండు స్థలము, నా పాదపీఠము. నేనిచ్చట ఇశ్రాయేలు ప్రజల మధ్య సదా నివసించదను. ఇక మీదట ఇశ్రాయేలు ప్రజలను వారి రాజులను విగ్రహారాధన వలనను రాజులను నాకు చేరువలో పాతి పెట్టుట వలనను నా పవిత్ర నామమును అపమంగళము చెయ్యరు. ఇది చూడండి, దేవుని యొక్క మనము ఆత్మతో నడిపింపబడినప్పుడు వ్యక్తులకు వచ్చిన మహా తేజస్సు, కృపయది, వెలుగు. అది ఆత్మతో ఉన్న వెలుగు, ఆ రక్షణదాయకమైన ఆనందం మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఆయన నామం పవిత్రపరుస్తారు. అక్కడే మనం చూచి ఉన్నాం. ఆ పవిత్ర నామం అపవిత్రపరచిన అమంగళం చేసినటువంటి విగ్రహారాధకులని ఆయన పాతు పెట్టేశారు. ఇప్పుడు మన జీవితంలో ఈ లోకపు ఆశాభాషల్ని పాతు పెట్టేసినప్పుడు మనం ఆ దేవుని యొక్క సాన్నిధ్యముతో ఆనందముతో జీవిస్తారని మాట. అప్పుడు ప్రియులారా, మన జీవితంలో మనల్ని ఆ పవిత్రనామని అమంగళం చేసినటువంటి కార్యములే, సైతానిచ్చినటువంటి కార్యములే, ఈ బాధలు, ఈలోక ఆశాభాషలు, ఈలోక సంబంధమైన కొన్ని కుటుంబ సంసారములు, ఇదంతా మనం పాతు పెట్టినప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యముతో నడచినప్పుడు మనలోనికి దైవాత్మతో నిండి ఆ పవిత్ర నామాన్ని మనం కీర్తించగలుగుతారు. అందుకే మిక్కా గ్రంథంలో 9వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట ఉన్నారండి బిడలారా. కుడి చేయి పైకెత్తి, నేను ప్రభువునకు ద్రోహముగా పాపం చేసి తిని, కాన కొంతకాలము అతడి ఆగ్రహమునకు గురికాక తప్పదు. కానీ కడన ఆయన నా కోపు తెలుసుకొని నాకు జరిగిన అన్యాయమును చక్కదిద్దును. అతడు నన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చును. నేను ఆయన అతని రక్షణమును గాంచి తీరుదును. అతడు మనల్ని వెలుగులోనికి కొనివచ్చును. చూడండి, ఆ దేవుని యొక్క ఆత్మలోనికి తీసుకొని వచ్చేస్తున్నాం. యేసయ్య రాగడకి ఉద్దేశం ఇదే. చీకటిలోన మనల్ని పాపం చేసి పాప అంధకారములో మనకు దేవుడిచ్చిన గొప్ప విడుదల అది. దేవుడు మనల్ని వెలుగులోనికి ఆత్మ ఇచ్చినటువంటి, పవిత్రాత్మ ఇచ్చినటువంటి ఆ ప్రభు ఆనందంలోనికి, ఆత్మలోనికి తీసుకొని వస్తున్నా. ఇదే బాప్తిస్మ యోహాన్ చేసిన ప్రకటన. ఇదిగో నాకు వెనుకున్న రానున్న వాడు మీకు అగ్నితోను పవిత్రాత్మతోను స్నానం చేస్తారు. జ్ఞాన స్నానం చేసినప్పుడు ఈ గొప్ప రూపముగా మారుతారు. రక్షణము గాంచి తీరును.
ఆయన అటువంటి వెలుగులోనికి తీసుకొని వచ్చినప్పుడు, అనగా మీ హృదయాన్ని పరిపరివర్తనం చెందినప్పుడు, మీ కొత్త సృష్టిలుగా మారినప్పుడు దేవునికి ఆత్మతో నిండిపోతారు. అందుకు యెషయా 58వ అధ్యాయం 10వ వాక్యములో మనం చూస్తుండే 58:10 ఆకలి గొనిన వారికి ఆకలి కొని వారికి భోజనము పెట్టుడు, ఉమ్, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. కుడి చెవిదండి. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. చూడండి, మీ మీద వెలుగు ప్రకాశించిన ఆత్మ ప్రకాశించినప్పుడు మీ చుట్టూ అంధకారము మట్ట మధ్యాహ్నం వెలుగుగా మారిపోను. వచనం ఇది మనము రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యములో పౌలు గారు తెలియచేసేది. 14:17 ఏమన్నగా అది, ఏలైనా దేవుని రాజ్యము అనగా తిన్నుట త్రాగుట కాదు, పవిత్రాత్మ యొసగు నీతి శాంతి సంతోషము. పవిత్రాత్మ యొసగు నీతి సంతోషము ఆనందమే. మత్తాయి గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయం 31 నుండి మనం చూడవచ్చండి. దేవుడు కోరేది ఇదే దేవుడు కోరేది ఏది? దేవుని యొక్క ఆత్మతో నడిపింపుతో తన బిడ్డలు ఆనందంగా సంతోషంగా ఉండాలి. దేవుని చట్టాన్ని మీరకుండా, ఆ చట్టాన్ని లొంగి ఆ దేవుని రాకడ కోసం యేసయ్య, ఆ నీతిమంతుడైన యేసయ్య నీతి మన జీవితంలో పాటించినప్పుడు ఆ రాజ్యం మనం ఎల్లప్పుడూ వెతుకుతారు. అదే తండ్రి యొక్క హితం. ఆ రాజ్యం వెతకినప్పుడు మీకు ఎటువంటి ఏదానికి కానీ కొదవై ఉండదు. 6వ అధ్యాయం 31 నుండి చూడవచ్చు. కావున ఏమి తినేదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీనన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఎలయనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. పరలోకమందున్న తండ్రి మీ అవసరాలను గుర్తించి, ఇంకా 33వ వాక్యం చూడవచ్చు. 33వ వాక్యముల ప్రభు తెలియచేసింది ఏమనగా, ఇదిగో మొదట ఆయన రాజ్యం ఆత్మోత్సవ రాజ్యం నీతిని వెదకుడు అప్పుడు అన్నియు మీకు అనుగ్రహించు. పరలోక రాజ్యం సమీపించినది కాబట్టి మీరు మన పరివర్తనం చెందండి అని బాప్తిస్మ యోహాను హెచ్చరిక ప్రకటన. ఇది మొదటి మనం చేయవలసినది దేవుని ఆత్మను వెతకాలి. ఎక్కడ నా ఆత్మ తప్పిపోయింది, దేవుని ఆత్మ నాలో నుండి దూరమైపోయింది, అది వెతకి తిరిగి మంచి పనులు చేసి మన పరివర్తనం చెందిన వ్యక్తికి తగిన విధంగా పనులు చేసుకొని దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆత్మతో నడిపింపు మనకు లభిస్తుంది. అప్పుడు దేవుని ఆత్మతో ప్రతి కార్యాలు చేయటానికి నా వరము మనకు లభిస్తుంది. అలాగ మనం చేసినప్పుడు ఈ రక్షకుని నిరీక్షణ కాలంలో దేవుడిచ్చిన గొప్ప సమాధానం, ఆత్మోత్సవన ఆనందం, సమాధానం, ఆ విశ్వాసమైన దానం మనలో వచ్చి నిండుతుంది బిడలారా. కాబట్టి ఈ సమయంలో మన జీవితంలోని బాధలు, సమస్యలు, కుటుంబముల బిడ్డల గురించి, బిడల యొక్క దారి తప్పినటువంటి జీవితాన్ని అన్నిటిని సమర్పించే ప్రభువా, వారికి అందరికీ శాంతి వస్తువు ఆత్మ ఈ నిరీక్షణ కాలము దయచేయమని ప్రార్థిస్తా. కుడి చేయి పైకెత్తి అబ్బా తండ్రి యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూన్న అంధకారమును మిట్ట మధ్యాహ్నము వెలుగుగా మారిపోవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మాలో ఉన్న, మా కుటుంబంలో ఉన్న, మా చుట్టుపక్కనే ఉన్న అంధకార శక్తులను, చీకటి శక్తులను, చెడు అలవాట్లను, నన్ను పీడిస్తున్న అంధకార శక్తులను, పైశాచ శక్తులను తొలగించి పవిత్రాత్మతో మమ్మల్ని నింపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధనలో అరికాళ్ళలో నొప్పి ఉన్నటువంటి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే మూకులో దిశ పెరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని
దేవుడు తాకి స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నడుము నొప్పితో బాధపడుతున్న నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొహాల నొప్పితో బాధపడుతున్న 6 మందిని దేవుడు ప్రత్యేకముగా తాకి వారికి నొప్పి నుండి మఫిల్ పెయిన్, మరియు ముఖ్యంగా మఫిల్ పెయిన్ ఉన్న వారికి కూడా దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యూరి ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ సమయంలో దేవుడు తాకుతున్నారా, ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారా, ఆ వ్యక్తిని దేవుడు దగ్గర వచ్చి తాకి శక్తి బలమును ఇచ్చి స్వస్థతని కలిగి ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాంపత్య జీవితంలోనికి ప్రవేశించే అడ్డంగా ఉన్నటువంటి కొన్ని ఆడంగా ఉన్నటువంటి ఇద్దరికి, ఒక సహోదరికి ఒక సహోదరుడుకు వారికి ఆడంగాలు తీర్చి దేవుడు వివాహ జీవితంలోనికి ప్రవేశించే కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భవన లేనిటువంటి ఒక కుటుంబాన్ని దేవుడు మంచి భవనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుగురికి వివిధ భయము, నీటి భయము, పాము భయముతో బాధపడుతున్న నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్న దాని నుంచి విడుదల ఇచ్చి వారు చాలా శక్తితో దేవుని యొక్క వాక్యాలు వినటానికి కృప, వాక్యం చదువుటానికి కృప, ప్రార్థనలో ఎరుగుదల దేవుడిచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు దంపతులు భార్య భర్త చాలా దూరంగా ఉంది మనస్పర్ధం వలన, వారికి దేవుడే ఐక్యపరచటానికి కృప ఇచ్చి పరస్పరం పశ్చాత్తాపడి మనస్తాపం పొంది కుటుంబ జీవితానికి వారిని అభిషేకిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ప్రభువాని సన్నిధిలో నాకెందోరానందం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. ప్రభువాని సన్నిధిలో నాకెందోరానందం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమ చూపించినవయ్యా. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమ చూపించినవయ్యా. బంధువులు స్నేహితులు నన్ను వీడిపోయినా, బంధువులు స్నేహితులు నన్ను వీడిపోయినా, నన్ను దాటిపోని వాడవయ్యా. నా మంచి కాపరి నీవయ్యా, నన్ను దాటిపోని వాడవయ్యా. నా మంచి కాపరి నీవయ్యా యేసయ్యా, నా మంచి కాపరి నీవయ్యా. ప్రభువా నీ సన్నిధిలో నాకెందోరానందం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధన ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. యెషయా 58:10. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి
ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర నిమిషములో ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వరంగల్ నుండి టి వినయ కుమార్ పేద కుటుంబాన్ని, జస్విత మరియు అనువిధ రెడ్డిని సమర్పిస్తున్నాం. వారి యూఎఫ్ఏలో మంచి ఉద్యోగంతో దేవుని భయభక్తితో నడవడానికి కోరుకున్న ప్రార్థన సహాయం ఫరిదారెడ్డి అడిగి ఉన్నారు. రమణపేట నుండి వినయ కుమార్కి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ రాణి అమ్మ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి బయ్యపాటి ఏరవ సుందరి బయ్యపాటి లతకి స్ట్రోక్ వచ్చి సఫరింగ్ అవుతున్న విడుదల దేవుడు ఆరోగ్యం తొందర దయచేయాలని కోరుకున్న ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ మరియ పేద సుందర్రెడ్డి కుటుంబము మనవి మరియు అషీర్ బిడ్డలని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. విజయవాడ నుండి ఈదరల కంచర్ల నీలయ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. రమణపేట నుండి షార్ముల ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి షౌర్ణ సత్విద అకాడమీ స్కూల్లో అనేక మంది పిల్లలు వచ్చి అనేది అభివృద్ధి పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. వరప్రకాశరావు మంచి ఆరోగ్యంతో ఉండటానికి సుశీల ఉద్యోగాని కోసం, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి హైదరాబాద్ నుండి పాడిపెండల నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యాని కోసం, ఒంగోలు నుండి ప్రకాష్, సరళ కుమారి, వినీల, నవ్యప్రకాష్ దైవానుగ్రహం పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. కుప్పమ నుండి దశరథన్ నీలమ సంధాన భాగ్యాని కోసము వారు తలబెట్టిన కార్యాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు నల్గొండ నుండి 50 అన్నామేరి ఉదయ ప్రణది దాంపత్యం ప్రవేశించే వారిని దేవుడు అనుగ్రహించాలని, ప్రదీప్ రెడ్డి శృతి యూఎఫ్ఏలో ఉన్న వారికి మంచి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి తొగురు ఆర్థర్ వి పాపమ్మ, టి వికాస్ సందీప్, కె ప్రియదర్శిని, టి విజయ శ్రీ సుందర, టి విహాన్ ఆర్థర్ దైవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపి అపూర్వ మంచి ఆరోగ్యాని కోసం, మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి వరంగల్ నుండి బీరెడ్డి చిన్నపరెడ్డి ప్రజిత జ్ఞానప్రకాశంకి మ్యారేజ్ సెటిల్మెంట్ కోసము, మరి హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమల రాణి వారికి సాలరీ పెండింగ్ బిల్ ఉంది, అది తొందర దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణిత కోర్టులో ఉన్న ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, వైశాఖ నుండి సుప్రియ దైవహితం తెలుసుకోవటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి హేమలత చిందపుళ్ళ క్రాంతి మ్యారేజ్ కోసం, ఉదయ సూర్య వారికి ఉద్యోగాని కోసం, నిజామాబాద్ నుండి పి శ్రీవమ్మ పద్మలత కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. కరీంనగర్ నుండి వేమలపూడి జోస్పీనా జోజిరెడ్డి కుటుంబము దైవానుగ్రహాని కోసం, విజయవాడ నుండి కార్తిక్ శిరీష దాంపత్య జీవితంలో వారు ఐక్యమై ఉండటానికి కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫాదర్ విజయ్ ప్రార్థన సహాయ అడిగినారు. శిల్ప ఉద్యోగము మ్యాచింగ్ కోసము, వివేక్ ఉద్యోగము మ్యాచింగ్ కోసము, సునీల్ మంచి ఆరోగ్యము మంచి వర్క్ దేవుడు అనుగ్రహించాలని, లేదా మంచి ఆరోగ్యము మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, సునీల్ లేదా మంచి కుటుంబాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి షౌరెడ్డి కుటుంబము దైవానుగ్రహాని కొరకు, హైదరాబాద్ నుండి కడగం అంతోనిరెడ్డి నక్షత్రం దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి పొలిమెట్ల అరుణ ప్రకాష్ దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి అనిత కిరణ్ వారిని నడిపించిన దేవుని మహిమ గ్రూపులోన ప్రతి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి జోసఫ్ రవికుమార్ రెడ్డి దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి కె కరుణాకర్ రెడ్డి తాన్వీర్ దీప్తి వారు దేశంలో వెళ్ళటానికి ఇంటర్వ్యూలో
విజయం పొందటానికి వారు కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యం ఏరి నల్గొండ నుండి తరుణ్ విదేశముల ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రమంతపూర్ నుండి బండా వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాని కోసం. అందోని గవర్నమెంట్ ఉద్యోగాని కోసం. బండా ఫయద్ స్వాది మంచి ఆరోగ్యాని కోసము. కె ఉదయ్ కుమారు అనుష మంచి ఆరోగ్యాని కోసము. ఆరుణ్ జోషువా కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య సుమందరు మరియు శ్రావంతి నికేష్ ప్రవళిక కుటుంబము దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తాడేపల్లి నుండి మంజుల లేదా చేసిన దైవ సేవలో ఇంకా అనేక మంది వెలుగులోనికి రావటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అరుణ మేరీ ఫావియోకి సుఖప్రసవాని కోసము. మరి బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి వారి ఏర్పాటు చేసినటువంటి అరుణాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కస్టమర్స్ అనేక మంది రావడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినాయక ఉద్యాని కోసం. కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాష్ దేవానిగరాని కోసం. హైదరాబాద్ నుండి ఏర్వ బాలరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబము దేవానిగరాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కోనసీమ నుండి రమాదేవి ప్రసాద్ ఆర్తి ఇబ్బంది నుండి విడుదల పొందటానికి. మరి గుండకల్ నుండి కవుట్టికి రుక్మిణి వికాసుకి దైవ బ్రైట్ ఫ్యూచర్ కోసం. వరంగల్ నుండి సునిత బాలరెడ్డి అప్పు బాధ విడుదల పొంది సాహిత్య అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము. తెలంగాణ నుండి మెడంబళ్ళ జ్యోతిరెడ్డి దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేతాడని మరేమ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీని ఆశింపడిన వారు మీరే. మీ గర్భవలం యేసు ఆశింపడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఐసయా 58:10. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూన్న అంధకారము మిట్ట మిద్యానపు వెలుగుగా మారిపోవును. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ఈ ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జ్ఞానప్రకాశ్ కోసము, మరియు బాల ఉమేష్కి మంచి ఉద్యోగాని కోసము, రాహుల్కి ఈఏడి కార్డు, టీవీఫా మళ్ళీ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాల తురైఫా కుటుంబము దేవుని అనుగ్రహంతో నింపబడటానికి. నల్గొండ నుండి అదురి ఫురుజన్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు, మరియు నల్గొండ నుండి అందోనరెడ్డి నక్షత్రం కుటుంబము, మరియు నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ కుమారు హారిగా మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దుబాయ్ నుండి ఫేదా లూర్దు రోయల్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగాని కోసము. ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి ఉమ్మల లూర్దు సునిత వారికి మంచి ఆరోగ్యము బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈదర్ నుండి బాలకోట మంచి ఆరోగ్యము. ఈదర్ నుండి గోల జ్యోతి కీర్తన థామస్ జోఫ్నా తంబి వారికి దేవుడు బ్రైట్ ఫ్యూచర్ అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈదర్ నుండి గొరముచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు భద్రాచలం నుండి చలవండి శ్రీనివాసు దీపిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. భద్రాచలం నుండి సత్యవాది జయరాం మంచి ఆరోగ్యాని కోసము. భద్రాచలం నుండి వై జయసుధ దేవానుగ్రహాని కొరకు. బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము, వారి యొక్క అన్నయ్య అయిన అందోనిరెడ్డి హాస్పిటల్లో కిడ్నీ రోగముతో బాధపడుతున్నాం. సంపూర్ణ విడుదల పొందటానికి వారు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రోఫ్లీన ఇన్నయ్య, బాల డేవిడ్ బాలకీర్తి వైట్ కాలర్
ఉద్యోగము యూఎఫ్లో దొరకటానికి హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన వారు నడిపించిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫ్రావంది చిన్నప్ప బిడ్డలు దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి ఫుజాదా రమేష్ రెడ్డి బిడ్డలు దేవభక్తితో నడిచి మంచి బ్రైట్ ఫ్యూచరు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫుమలద ఫ్రావణ్ రెడ్డి దేవుడు నాని వివాహంలోకి అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవా రాణి దాని ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి టి ఆగ్నేష్ రెడ్డి ఫాతిమా దైవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రకాశం డిస్టిక్ నుండి మేరీ రాణి అన్నిదికి మంచి ఉద్యోగము, రెండు చిందల నుండి కానుగ మేరీ బిడ్డలు మంచి ఉద్యోగాని కోసము, రెండు చిందల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాన్ని కొరకు, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాహిత్ రెడ్డికి విదేశంలో మంచి ఉద్యోగము చదువు కోసము, రమంతపురం నుండి అల్లన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శిల్వారెడ్డి నిర్మల కుటుంబము సౌమ్య కర్ణ దంపతుల కుటుంబాన్ని అనుగ్రహించాలని, మరియు సంపత్ కుమార్కి దేవుడు మంచి మ్యాచింగ్ అనుగ్రహించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారతి దేవ అనుగ్రహాని కోసం, వరంగల్ నుండి లిల్లెమేరి రితిక్ పాల్ రెడ్డి శ్వేదారెడ్డి మంచి మ్యాచింగ్ కోసం, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పుమ విడుదల పొందడానికి, వరంగల్ నుండి ప్రభావర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించి బిడ్డలు దేవభక్తితో పెరగటానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యాని కోసం, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డి చదువులో భయంతో బాధపడుతున్న భయం నుండి విడుదల పొందడానికి, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమో వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 58:10 అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూన్న అంధకారము మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్, కళ్యాణి, జాన్ బి యువందర్ రెడ్డి దేవభక్తితో నడవడానికి, అమరావతి నుండి భారతి రామారావు బిడ్డలు దేవభక్తితో నడవడానికి, బచ్చుపల్లి గ్రామస్తులు మంచి వాతావరణ దేవుడు అనుగ్రహించి పైరుబండలు దేవుడు అది ఆశీర్వదించాలని కోరుకుంటూ, బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి వారికి సంతాన భాగ్యాన్ని కోసం, బళ్ళారి నుండి షేక్ మీరి ప్రబలికి ఉద్యోగము వారు చేసినటువంటి బిఫిన్స్ అనుగ్రహించాలని, అనుషకు ఉద్యోగాన్ని కోసము, భద్రాచలం నుండి సత్యావదేవ్ శరణ్య వారికి ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత అజయ్కి ఉద్యోగము, హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి, ఎఫ్ మేరీ, నిగారిగా, రిత్తిమ వారికి దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి మౌనిగా రెడ్డి భవానీ మంచి ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి నవీన్ ఫరీదా మంచి అలవాటు దేవుని భయభక్తులు నడవడానికి, హైదరాబాద్ పవిత్ర అచ్చిత్ రెడ్డి అప్పుబాధ విడుదల పొంది వారి యొక్క వారు చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహంతో బిడ్డలందరూ అప్పుబాధ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగాని కోసం, హైదరాబాద్ ప్రియాంక ఉద్యోగాని కోసం, హైదరాబాద్ పుష్పాంజలి
దైవానుగ్రహంతో మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ తాళెచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాని కోసము, తాళెచెరువు నుండి సందీపరెడ్డి నవీన్ ఫరీదా దైవానుగ్రహంతో దేవభక్తితో నడవడానికి, తాళెచెరువు నుండి ఏరవ విజయ్ కుమారు చిన్నపరెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు, తాళేచెరు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ విడుదల పొందడానికి, తాళేచెరు వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రైన దేవానుగ్రహం కొరకు, తాళేచెరువు నుండి ఫింగారెడ్డి బాల అనురాగరెడ్డికి సంతాన భాగ్యాని కోసము, తాళేచెరు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడ్డల మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యం కోసము, ఖమ్మం నుండి తాలేపని ప్రకాశ్ ఫాతిమ సింధు వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి వి జనయిద పి ఆనందబాబు వి శ్యామల దైవానుగ్రహాన్ని కొరకు, కర్నూలు నుండి జయన్న చేసినటువంటి బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో సెయింట్ బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు దైవాత్మతో నింపబడి ప్రతి కార్యాలు చేయడానికి వరాని కోసం పవిత్ర అభిషేకాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నూతనపల్లి అందోని మార్తమ్మ బిడ్డల దేవభక్తితో నడవడానికి, కర్నూలు నుండి జయన్న దయాఘర్ అనిద వారిని దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి గొల్లమేరి పౌలీన దేవానుగ్రహంతో దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ గొరండెల విజయ నిర్మల మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ హృదయరాజు మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తంబి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ జయపూర్ రెడ్డి కుటుంబం దేవుడు భక్తితో నడవడానికి, హైదరాబాద్ జోస్మేరి మరిదాస్ రెడ్డి దైవ భక్తితో నడిచి అఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి సురేష్ దైవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యుఎస్లో ధ్యాన కోసం, మనుష్యరెడ్డి దేవసేవలో పవిత్ర ఆత్మతో నింపబడి చేయడానికి కోరి కోసము, గాగిలపూర్ నుండి థామస్మ చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, గాగిలపూర్ నుండి లెల్లిమేరు కుమారుడికి పిఆర్ మంచి మ్యారేజ్లు తొందర ఫిట్ కావటానికి, గాగిలపూర్ నుండి వై అన్నమేరి దేవానుగ్రహాని కోసం, గాగిలపూర్ నుండి సెలెఫ్టీన్ అప్పుమర విడుదల వంటి దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం, గుంటూరు నుండి మల్లవరపు అనిత అమిల్ రాజు రాహుల్ తేజ పవిత్రమతో నింపబడటానికి, గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డికి యుఎస్ఎల్ ఉద్యోగం కోసం, గుంటూరు నుండి లోరుదు మేరీ యుఎస్ఎల్ ఉద్యోగం కోసము, అంబాదండ్రి యేసునామల ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమే ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 58:10. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ ఏరవా షౌరెడ్డి నిగారికి ఉద్యోగాని కోసము, జడ్చర్ల లలిత అప్పుపాలన విడుదల పొందటానికి, దెందు అందోణమ్మ దేవానుగ్రహాని కోసం, రమాదేవి కుటుంబంలో శాంతి సమాధానం కోసం, గొల్లపుల శైలజ నాటినటువంటి పైర బండల దేవుడు నిండు అనుగ్రహించాలని, ఖమ్మం నుండి పద్మ దేవానుగ్రహంతో మంచి ఆరోగ్యంతో చేయడానికి, ఖమ్మం నుండి బాటగిరి నాగరమణి ప్రసాదరావు విజయరోఫులు దేవానుగ్రహాన్ని కొరకు, ఖమ్మం నుండి భార్గవరెడ్డి సహజ మంచి ఆరోగ్యం కోసము, తాళేచెరువు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణది సంతాన భాగ్యము ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాళేచెరువు నుండి పద్మావతి షార్మల మేరీ మంచి ఆరోగ్యం కోసము, తాడేపల్లి నుండి
ప్రమీల దేవానుగ్రహాన్ని కోసము, తాలేచరుండి సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించలు కోరుకుంటూ, తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దేవానుగ్రహాన్ని కోసం, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవ సేవలో ఇంకా దేవభక్తులు నడవడానికి, తణుకు నుండి ఇన్నమ్మ మంచి ఆరోగ్యాని కోసము, తిరుపతి నుండి అనిత బిడ్డలకి మంచి ఉద్యోగాని కోసము, సిఎఫ్ఏ కాంగ్రెగేషన్లో అనారోగ్యంతో ఉన్నట్టు అమ్మగారులు అందరూ ప్రార్థన సహాయం అడిగినారు. మరి ముఖ్యంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జోజీ, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్ఫెంటీనా, సిస్టర్ జ్యోతి వారికి దేవుడు అనారోగ్యంలో పవిత్రాత్మ వరదానముతో నింపబడాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి వట్టి జమలమ్మ గారు ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ యొక్క గుంటూరు ప్రొవిన్స్కి చెందిన సుపీరియర్ జనరల్ అయిన శౌరులమ్మ కూడా ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి చేసిన విశ్వసము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈదరలోని సౌజన్య మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, ఎంజాలే నుండి అన్వేష సుస్మిత వారి దంపతులను దేవుడు అనుగ్రహించాలని, ఎంజాలే నుండి జోసఫ్ మేరీ విన్ఫెంట్కి మంచి ఆరోగ్యం కోసము, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయోనాయోస్ మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించి దేవభక్తితో నడవడానికి, గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి వృత్తిగా ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న ఉన్నత విజయం పొందడానికి, గాగలపురం నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ శౌర్యరెడ్డి వారి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మహబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహంతో మంచి ఆరోగ్యంతో నింపబడటానికి, మెడంపల్లి నుండి సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యం కోసము, మెడంపల్లి నుండి ప్రకాశమ్మ సుందరెడ్డి కాంచన యుఎఫ్ల వారికి మంచి ఉద్యోగము, వారి కుమారుడు గురువు ఆయన దైవ సేవ చేస్తున్నాం, పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, నల్గొండ నుండి కాఫు రాణి, కాఫు అభిలాషరెడ్డి, బాల మరియ తనుజ, మరియా హత్విద దేవానుగ్రహంతో నింపబడటానికి, నల్గొండ నుండి ఫెలినా లోషిఫ్ దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ శౌర్రెడ్డి జోన్ ఫుకీర్త్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి పోతిరెడ్డి ప్రభాకరరావు శౌర్యని ఆరాధ్య మంచి ఆరోగ్యం కోసం, గుంటూరు నుండి రాయపరెడ్డి లత మరియు ప్రణీల్ రెడ్డి బిందు మరియు సందీప్ రెడ్డి శృతి వారందరినీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి శారద దైవ సేవలో ఇంకా అనేక మందిని దైవ సేవలోనికి నడిపించాలని కోరుకున్న కావలసిన ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి స్వరాజ్య ప్రసాద్ రుబేశ్వరాయనికి పిఆర్ విశ్వ కోసము, గుంటూరు నుండి వాస్తవి కుమారి కోట్ల కేసుని ముగించి దేవుడు పవిత్రామతో నింపబడటానికి, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి మరనేని ప్రతి రూప ఆరాధ్య దంపతులను దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి టి అన్నమ్మ ఫౌడుల గారి ఆని ట్రీఫా మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, వారందరిని పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 58:10 అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. అబ్బా తండ్రి యేసు నామమున ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా నల్గొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి
మ్యారేజ్ సెటిల్మెంట్ కోసము గాల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారి యొక్క హౌస్ వార్మింగ్ ఈ మధ్యలో జరుగుతుంది. మంచి వాతావరణం దయచేయాలని కోరుకుంటూ గుండెక్క నుండి గురువాల అన్నమ్మ దైవానుగ్రహంతో నింపబడటానికి, గన్నవరం నుండి గోటిపాటి కోటేశ్వరమ్మ, లక్ష్మీ కోటేశ్వరమ్మ, దుర్గారామ్ రమేష్ వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి గోబు కుస్మ కుటుంబము మరియు హైదరాబాద్ నుండి సౌమ్య, భవాని, వినీష్ రెడ్డి, సౌరెడ్డి మంచి ఆరోగ్యంతో దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసినందున బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రోళిగా దందల్ ఫ్రీ సీట్ దొరకటానికి మరియు మేరీ అమ్మకి ఈ మధ్యలో ఆపరేషన్ జరగబోతున్న దేవుడు అనుగ్రహించి పూర్ణ ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఆనందరెడ్డి దేవుడు అనుగ్రహించి చేసిన బిఫెన్స్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ నుండి జ్యోతి నిర్మల దేవానుగ్రహం కోసము, హైదరాబాద్ నుండి మాధవి బాల స్నేహారెడ్డి బక్కటైకి దేవుడు నిండు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి మర్రెడ్డి సునిత దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి నిర్మల జ్యోతి గౌదరెడ్డి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, హైదరాబాద్ నుండి అన్నమ్మ తరుణ్కి యువసులు ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి అన్నమేరి వినయ్కి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవుడు అనుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి దేవుడు ఫంక్షన్ అయి వారి ఇంకా విదేశంలో మంచి ఉద్యోగం పొందటానికి, హైదరాబాద్ నుండి ఫాతిమా దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ అందోనరెడ్డి పీటర్ యుఎఫ్లు ధ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యంతో దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి సింగరాయి విజయ్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవభక్తి నడవడానికి దేవుడు అనుగ్రహించాలని, జంగమ నుండి ఆరోగ్యం దారికి దేవుడు అనుగ్రహాన్ని బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చి అఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, అందువల్ల రెండు లోర్దు మేరీ దేవానుగ్రహాని కోసము, అరుణ కాఫ్, ఆరోగ్యరెడ్డి, అనుదీప్ రెడ్డి, అభిలాష్ రెడ్డి దేవుడు అనుగ్రహించి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, భారతి సంచిత్ బిడలి సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించాలని, భవాని గురువారెడ్డి అప్పబాల విడుదల ఉంది, దిలీప్ అన్వేశ్వరెడ్డి దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గడమని ఉద్యోగం ప్రదీప్ పేద కుటుంబాన్ని దీవించాలని, నల్గొండ నుండి అరుణాశ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, నల్గొండ నుండి మేరీ స్టెల్లా, ప్రశాంత్ శౌరి సాగర్ వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దంపతుల దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ ప్రియదమ్ రెడ్డి సింధు విశ్వ కోసము, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము, నల్గొండ నుండి పుట్టి శాంత మంచి ఆరోగ్యము, నల్గొండ నుండి సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి సందీప్ కుమార్ వచ్చినటువంటి కిడ్నీ రోగం నుండి సంపూర్ణ విడుదల పొందడానికి, నల్గొండ నుండి శిలివమ్మకి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగాన్ని కొరకు, విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యం ఇంటర్న్షిప్ ఉన్నది విజయం పొందడానికి, కన్నడ నుండి శేషుబాబు చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, కానడ నుండి ప్రణిధి అవినేష్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, కానడ నుండి జోసఫ్ దివ్య వారికి సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, శ్రీకాకుళం విమల కుమారి దేవానుగ్రహాని కోసము, శ్రీకాకుళం జీవరత్నం విశ్వబద్దు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:10 అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి
ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దైవానుగ్రహంతో మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మర్యాద సుశీలమ్మ హరి మురళికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నూతనపల్లి దందు రాజు సౌజన్య వారికి సంతాన భాగ్యాన్ని, మరియు ప్రవీణ్ నందిని జయశ్రీ వారిని దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు డోన్ నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి దేవానుగ్రహాని కోసము, నాగర్ కర్నూలు బయ్యపాటి ఆరోగ్యమేరే దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించాలని, కరీంనగర్ నుండి అందోనరెడ్డి మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, కోనసీమ రాళజాని దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, కోనసీమ తాలేపుడి ప్రదీప్ కుమారు రాళ శ్రీదేవి వారి జ్ఞాన వివాహముల ప్రవేశించిన దేవుడు అనుగ్రహించాలని, హత్తువ విజయ్ ప్రణయ్ మిథిల్ దేవుడు అనుగ్రహాని కోసము, హత్తువ అన్నమ్మ మంచి ఆరోగ్యాని కోసము, హత్తువ ఇన్నఫమ్మ వారికి దేవుడు అనుగ్రహించాలని, కడప నుండి కె నిర్మల జోజురెడ్డి బెండారెడ్డి మేరీ జయంతి ఆది ఆరాధ్య వారిని అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దొండేటి విజయ భాస్కర్ రెడ్డి ఎలిజబెత్ నోయల్ దేవానుగ్రహాని కోసం, జి మనోజ్ రెడ్డి రేమియా దేవానుగ్రహాని కోసము, ఎత్తువ కుమార్ యుఎఫ్లో ధ్యాన కోసము, జండు జ్యోతి ఏరవా షోరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, కర్తి రామలక్ష్మి ఆనందరావు దేవానుగ్రహాని కోసము, మరియు సునీతారెడ్డి రతీష్ పోల్ రెడ్డి వారిని సంతాన భాగ్యంతో నింపబడటానికి, తిప్పారెడ్డి కళ్యాణి బి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి క్రాంత్ జఫీకా జైఫన్ వారిని దేవుడు అనుగ్రహించాలని, వరప్రకాశరావు మంచి అలవాటు ఉండటానికి, వై దిలీప్ ప్రతీక్ష యుఎఫ్లో ఉద్యోగాని కోసము, రత్నమేరి బాల సాగిత్యులు బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నిజామాబాద్ నుండి అరుణ రాజ కిరణ్ కాంచన వారికి ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి రిత్తిక్ ప్రపద వారికి విఫా కోసము, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు ఇస్రాయిల్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, ఒంగోలు లంకపాటి రమణయ్య దేవుడు అనుగ్రహాన్ని కొరకు, పెరంగిపాలెం నుండి రజిత్ కుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, పెరంగిపురం నుండి అల్లన్ సుందరమ సతీష్ కుమార్ చేసినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ దేవుడు అనుగ్రహించాలని, నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విఫా కోసం, గోవిందరావు మంచి ఆరోగ్యాని కోసము, సింధు రాగేష్ కుమార్ అప్పుబాధ విడుదల పొందడానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి మ్యారేజ్ విఫా కోసము, సుందర్ రెడ్డి ఫ్యామిలీని దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీరాశింపుడిన వారు మీరే, మీ గర్భవలము యేసు ఆశింపుడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:10 అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యం కోసము, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి అనుష మేరీ అన్వేశ్వరెడ్డి ఐరనిఫా వారు చేసిన బిజినెస్ దేవుడు అనుగ్రహించాలని, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం స్టాఫ్ నేర్ఫుల ప్రమోషన్ కోసం, నల్గొండ స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి సుందారాణి దైవానుగ్రహాని కొరకు, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసొమ దైవానుగ్రహాని కొరకు, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము,
నల్గొండ కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊరుదు మేరీ దేవానుగ్రహాన్ని కోసము, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరబాబు సిలివమ్మ రవీందర్ రెడ్డికి అప్పుబై విడుదల, రాజేష్ కుమార్కి ఉద్యోగాని కోసము, ఉడమల మేరీ మాధవి జోజిరెడ్డి బిడలకి దైవభక్తితో నడవడానికి, విజయ జోజిరెడ్డి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ వారికి గవర్నమెంట్ యూఎఫ్లో ఉద్యోగాని కోసం, విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ ప్రషిఫ్రీ వారికి దేవుడు అనుగ్రహించి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డలు భయభక్తితో నడిచి నీట్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్యరెడ్డి శోభరాణి కే జోఫ్నాకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి తరుణి ఫుచరిద ధీరజ్ వారికి H1 విఫా యూఎఫ్లో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రాజారెడ్డి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగానికి దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ లూరుదు మేరీ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటుండే విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి లూరుదు మేరీ జ్యోతి అప్పు బాధ విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్లో చాలామంది పిల్లలు రావటాన్ని కోరుకుంటూ, విశాఖపట్నం నుండి FH శ్రీదేవి జయకుమారికి మంచి ఆరోగ్యాన్ని కోసము, వైశాఖ నుండి పొలమేరుఫెర్టి జ్ఞానప్రకాశరావు సౌమ్యకి మంచి ఆరోగ్యాన్ని కోసము, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడల దేవభక్తి నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానుగ్రహాన్ని కోసము, వరంగల్ నుండి సింగరాజు బాఫాని బాఫ్కా మేరీ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి కోరుకుంటూ, వరంగల్ నుండి రజిన ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య దేవానుగ్రహాన్ని కోసము, విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి పుష్ప కుమారి సైమన్ కోర్టుల కేసు ముగించి అప్పు బాధను విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి క్యూన్ స్టోరలిన దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ కొరేతి దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ బిఫిన్ఫిలో దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి శ్రీకన్యం శృతి దేవానుగ్రహం కోసం, వరప్రకాశరావుని దేవుడు అనుగ్రహించి దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, హైదరాబాద్ నుండి రూబా కాఫ్పిక్ IIT ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, మరి UK నుండి ఆశిష్ రెడ్డి PR విశ్వ మంచి ఉద్యోగాని కోసము, UFAలో ఏరవ బాల సాగిత రెడ్డి MF స్టడీలో ఉన్నత విజయం పొందడానికి, వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమారికి మంచి ఉద్యోగము, వైశాఖ నుండి అందోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి మంచి ఉద్యోగాని కోసము, అందోని అవినాష్ వైశాఖ నుండి ఫాతిమ దంపతుల్ని దేవుడు అనుగ్రహించాలని, వైశాఖ నుండి కోన జీవన్ హరిత జ్యోతి మోహన్ వెంకటసాయి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగాని కోసం, వైశాఖ నుండి సంధ్యారాణి నానోజీకి ఉద్యోగాని కోసము, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, వైశాఖ నుండి విమల్ రోయ్ అఖిల్ రోయ్ UFలో చదువుతున్నాం ఉన్నత విజయం పొందడానికి, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. బిడ్డలారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వారందరినీ సమర్పించి మనం ప్రార్థిస్తాం. ఈ ఆరాధనలో అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం, బోయపాటి ట్రీసా రాజేష్ వారికి మంచి ఆరోగ్యం కోసం, చండి ఫురాజ్ గొల్లమేరి ప్రకాష్ కుటుంబము,
దాంపత్య జీవితంలో వారు ఐక్యముతో ఉండటానికి, గుండకల్ కుస్మ ఇన్నయ్య బిడలకి వారికి ఉద్యోగము, మంచి ఆరోగ్యము, జయశ్రీ బిడలకి ఉద్యోగము, మరియు కర్ణబాటుల శ్యామల డిఎఫ్ఏ ఉద్యోగాని కోసం ప్రిపేర్ అవుతున్న అనుగ్రహించాలని, మారమరెడ్డి ఫుజాదా బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జుల్లూరి వేణి చెడు శక్తిని విడుదల పొంది, ఇప్పాల సుశీల, అందోని ప్రవీణ్, దివ్య, ఆగద బఫాని వారికి దేవుడు నిండు అనుగ్రహించాలని, మరియమ్మ కుమారుడికి ఉద్యోగాని కోసము, మేరీ విజయ కుమారి లక్ష్మి మంచి ఆరోగ్యము, టి చందన మంచి ఆరోగ్యము, పెండయాల జ్యోతి బిడ్డలకి మంచి ఉద్యోగము, పొనుగుమాటి అజయ్ కుమారు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల ఉంది, నిఖిల్కి కుమారుడికి అనిదారాణి వారికి దేవుడు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, పుట్టి బాల ట్రీఫ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం, రెండం జోజిరెడ్డి, మరి బిండ్ల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం, శిలివా చౌదరి బ్రైట్ ఫ్యూచర్ కోసము, సుశీల దేవానుగ్రహాని కోసం, తుమ్మ పద్మ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం విడుదల పొందటానికి, టోన్ ఫండ్ పిఎన్ హీరో దేవానుగ్రహాని కోసం, యు సునీతా రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వట్టి షౌరులు మంచి ఆరోగ్య కోసం, మేరీ సుమది దేవానుగ్రహాని కోసము, సత్యప్రకాశ్ రెడ్డి అనిత గ్రీన్ కార్డు కోసము, తిరుమల రెడ్డి సుందరి హేమబిందు వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, కాఫ్ విజయమోహన్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, లక్ష్మి మరియబాను తరుణ్ కుమార్ మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసం, మల్లవరపు జోసఫ్ అప్పు విడుదల పొందటానికి, మరియు మెట్టు ప్రియంగా ఉద్యోగాని కోసము, సామువల రాణి దాంపత్య ఐక్యమత్తుతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగిన వారు, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. నా కృప మీ మీద వెలుగువలే. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డల్ని పవిత్రాత్మతో నింపండి. మీ వారందరినీ పవిత్ర రక్తముతో పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య సహాయ మాత ప్రతిష్ఠా జపం చెప్పుకొని ఇప్పటి వరకు మనం ఎవరెవరిని సమర్పించి ప్రార్థన చేశారో వారి కుటుంబాన్ని బిడ్డలని వారందరూ వెలుగులోనికి రావటానికి, ప్రభువు ప్రసాదించిన పవిత్రాత్మతో నింపబడటానికి అమ్మ మరియమ్మ గారికి విమల హృదయంలో ఈ బిడ్డలందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్న వారందరినీ సమర్పిస్తాం. ఆందోళన రెడ్డిని కూడా సమర్పిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క అనంత
అనంతమైన అనంతమైన శక్తితో శక్తితో మేము మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన మా దేశము పైన లోకమంతటి పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మా మనవులన్నిటిపైన మీ కరుణను మీ కరుణను అనుగ్రహించండి. అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాబూరిద వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి ఉద్దేశముల నుండి మమ్ము మమ్ము కాపాడండి. కాపాడండి. మా ఆత్మ శరీరములను ఆత్మ శరీరములను మా మనస్సులను మా మనస్సులను మా సమస్తమును మా సమస్తమును మీకు మీకు సమర్పించుచున్నాము. సమర్పించుచున్నాము. మాకున్న మాకున్న సమస్తముపై సమస్తముపై మీకు మీకు సంపూర్ణ సంపూర్ణ అధికారమును అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మా నిత్యరక్షణ విషయములో మాకు మాకు తోడై ఉండని తల్లి. తోడై ఉండండి తల్లి. ఆమె ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రిలారా 6వ తారీఖు నుండి ప్రారంభించినటువంటి వడకమ్మలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభు నిండుగా అనుగ్రహించాలని, ఇంకా మనము డిసెంబర్ 8వ తారీఖు అమ్మ మరియమ్మ గారి యొక్క పండుగ కొనియాడబోచున్నాము. రేపు కొనియాడిన సమయంలో మన డివైన్ ధ్యాన కేంద్రంలో అందరికీ చాలా ఇబ్బంది కలిగిన కార్యం ఏమనగా అది మన తెలుగు ఫెషన్కి వడకానికి వచ్చిన వాళ్ళకి 3 అంతస్తులో మన తెలుగు ఫెక్షన్ హాల్ ఉంది కాబట్టి, ఇన్ఫెంట్ జీసస్ బాలయేసు ప్రార్థన హాల్ మందిరం ఉంది కాబట్టి చాలామంది వెనుకకి వెళుతున్నాం. కానీ డిసెంబర్ 8 నుండి ఇంకా ఎవరు వెనుకకి వెళ్ళొద్దండి. అందరికీ లిఫ్ట్ సౌకర్యాలు ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళకి 8వ తారీఖు నుండి మనకు లిఫ్ట్లో మన బాలయేసు మందిరంలో ప్రార్థన చేయటానికి, అక్కడ వెళ్ళి ఎల్లప్పుడూ ప్రార్థించడానికి అవకాశం దేవుడు అనుగ్రహించారు. ఈ గొప్ప కార్యాలు మరియు తల్లి ద్వారా మరియు ఆంధ్ర తెలుగు మాట్లాడిన ప్రపంచం అందరి ద్వారా మనకు దేవుడు అనుగ్రహించినకు ఈ ఆరాధనలో నేను వందనాలు మీకు అందరికీ తెలియచేస్తూ, ఈ ప్రపంచమంతట ఆయన తెలుగు మాట్లాడిన 153 కోట్ల ప్రజలను సమర్పించి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతేను ప్రార్థించండి. ఆమేన్. జనవరి నెలలో రాబోచిన బిడ్డలందరినీ ఇంకా ఫిబ్రవరిలో రావటానికి చాలామంది ఏర్పాటు చేస్తున్నాం. మరియు దీక్ష టైం అనగా ఆ మార్చి నెల రాబోచిన వారిని కూడా వారికి టికెట్ అన్నీ కన్ఫర్మ్డ్ అవ్వటానికి రాయక ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండటానికి కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతేను ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఓరిఫా రాష్ట్రములో తెలుగు మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డల్ని, అక్కడ సేవ చేసిన బిషప్ తండ్రి గారు అందరినీ, గురువులని, అమ్మగారిని, ఉపదేశి గారు అందరినీ సమర్పించి డివైన్ ధ్యాన కేంద్రంలో మీ అందరినీ ఎల్ల వేళల ప్రార్థనలో మేము గుర్తు చేసుకుని ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఈ ఆరాధనలు గుర్తు చేసుకొని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతేను ప్రార్థించండి. ఆమేన్. బిడ్డలారా, మీకందరికీ ఒక్కరోజు ముందే అంటే రేపు మనకు అమ్మ మరియమ్మ గారి పండుగ రోజు. ఆ రోజు లిఫ్ట్ ఓపెన్ కార్యక్రమాలు సరమని 9 గంటలకే జరగబోతుంది. మీరందరూ ప్రార్థన చేయండి. అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి పాల్గొని దేవుని యొక్క ఆ వరం పొంది ప్రతి సారెలు ఇక్కడికి వచ్చి రావటానికి అనేక మందికి దేవుడు నిండా కృప ఇవ్వాలని కోరుకుంటూ మేము ఆహ్వానిస్తున్నాం.
మీకోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ద్వారా అనేక మంది సువార్తలో మెలుగుదల రావటానికి కోరిక తపన మాది. కాబట్టి ఆ కార్యక్రమానికి, రేపు జరగని కార్యక్రమాన్నింటినీ ప్రభు సన్నిధిలో సమర్పించి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. బిడలారా, మీకందరికీ రేపు అమ్మ మరియమ్మ గారి యొక్క పండుగ శుభాకాంక్షల హృదయపూర్వకంగా డివైన్ ధ్యాన కేంద్రం తరపున, మరియు ముఖ్యంగా తెలుగు సెక్షన్ తరపున మేము వినయపూర్వకంగా ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మోహరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా మరియా జపమాల మాత, అమ్మా మరియా అనుగ్రహ మాత. అమ్మా మరియా జపమాల మాత, అమ్మా మరియా అనుగ్రహ మాత. అమ్మా మరియా జపమాల మాత, అమ్మా మరియా అనుగ్రహ మాత. మా భయమై మా ఆశవై మా ధైర్యమై మా దీవెనై మా గోడు వినుమా, నీ స్తుతి నీ వేడుమా. మా గోడు వినుమా, నీ స్తుతి నీ వేడుమా. నీ దివ్య తనయుని మాకై వేడుమా, నీ దివ్య తనయుని మాకై వేడుమా. ఆవే ఆవే జపమాల మాత, ఆవే ఆవే అనుగ్రహ మాత. ఆవే ఆవే జపమాల మాత, ఆవే ఆవే అనుగ్రహ మాత. అమ్మా మరియా జపమాల మాత, అమ్మా మరియా అనుగ్రహ మాత.